వదిలేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పండి. ఏదన్నా వర్షం పడితే పదే పదే డిజిటల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒకటి అవుతూ ఉంటుంది. అమరావతి మునిగిపోయింది, పడవలు వేసుకుని వెళ్తున్నారు, మునిగిపోయింది, ఇది ఆరటానికి ఇది అవ్వడానికే 3 నెలలు పడద్దు అంటారు. నిజంగా బయట జరిగే ప్రచారానికి వాస్తవానికి నేను ఏం చెప్తారు మీరు? మాకు ఇవ్వాలి కదండి. మా గతంలో కూడా నాకు 69 సంవత్సరాలండి. ఈ 69 సంవత్సరాల మాకు ఒకవేళ వరద వచ్చినా ఏది పాలవాగు మరి కొండవీటి వాగు ఒకవేళ వరద ముంపు ప్రాంతం వచ్చినా 4 రోజులు 3 రోజులు ఉంటాయండి. తర్వాత నీళ్లు ఉండవు. మాది బ్రహ్మాండంగా ఆరిపోయింది. మాది మెరక ప్రాంతం. అది తెలుసుకోవాలి, పెద్దలు తెలుసుకోవాలి. పిల్లలు మాట్లాడారంటే ఇప్పుడు లోకేష్ మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా మరి పేరు నాని మాట్లాడినా పేరు నాని తెలుసుకోవాలి. వయసులో పెద్దోడు ఆయన. మరి కొడాలి నాని ఇప్పుడు పేరు కృష్ణమూర్తి గారు ఉన్నాడు, ఆయన మాట్లాడారనిట మాట్లాడాడు. ఆయన ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చాలా పదవులు చేశాడు, మాజీ మంత్రి. మరి ఆయన కడుపుని చెడబుట్టాడు ఈ పేరు నాని. ఇప్పుడు ఆ రోజు మరి ఆయన గమనించుకోవాలిగా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిస్సెస్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే ఏమయ్యా లేడీస్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళబాకండి అన్నాడు. ఆ నైతిక విలువైనా తెలుసుకో నువ్వు ఇలా పేరు నాని. నువ్వేదో మాట్లాడదు కాదు. వాళ్ళు ఎన్నిపోటు వీళ్ళు ఎన్నిపోటు అంటే మీరు పొడిచింది కాంగ్రెస్ పార్టీని ఎన్నిపోటు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి పొడిచినా, పేరు నాని పొడిచినా, బొత్స సత్యనారాయణ పొడిచినా, ధర్మాన ప్రసాద్ పొడిచినా, మీరందరూ పొడిచింది ఎవరినే? కాంగ్రెస్ పార్టీని ఎన్నిపోటు పడవలేదా? మరి చివరిలో ఉమ్మడి రాష్ట్రానికి మరి ఆయన ముఖ్యమంత్రి చేశాడుగా, ఆయన కూడా ఏరే దాంట్లో పోయాడు ఎన్నిపోటు పొడిచి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నైతికంగా విలువలు గల పార్టీ. అది దాన్నే మీరు ఎన్నిపోటు పొడిచి వచ్చారు. ఇంకా మీకంటే ఎన్నిపోటు వాళ్ళు ఎవరు లేరు. ఓకే, నా క్వశ్చన్ మీరు ఏదో డైవర్ట్ అయినది. ప్రతిసారి ఏదైనా వర్షం పడినప్పుడల్లా ముంపుకు గురైంది, మునిగిపోతుందని ఫోటోలు వీడియోలు బయటకు ట్రోల్ చేస్తున్నారు. మీరు దాదాపు ఇప్పుడు మీకు 60 సంవత్సరాలు అంటున్నారు. 69. నిజంగా ఈ పరిస్థితి ఉందంటారా, లేదంటే కావాలని చెప్పి కొన్ని ప్రచారం చేస్తారు? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదండి, వాళ్ళు అన్ని పేక్ వ్యవహారాలండి. వైసీపీ చేసే మొత్తం పేక్ వ్యవహారాలు, పేకు మాటలు, పేక్ కథలు. అంతేగాని మాకు ముంపు ప్రాంతం అనేది లేదండి. మాకు అసలు నీళ్లు నిలవ ఉండదు. అటు నుంచి వస్తాయి, ఇటు నుంచి వెళ్ళిపోతాయి. 2 రోజులు. అసలు మా రాజధాని మునగదండి. ఏ రాజధాని మునగదండి? ఇప్పుడు నిన్న కార్లు మార్చాలు కొట్టుకోలేదా తెలంగాణలో? హైదరాబాద్ కొట్టుకోలే. పావు గంట వర్షానికి మరి ముంబై మునగలేదా? ఎక్కడ మునగదు? మా రాజధానిలో నీళ్లు ఉండవు, ఒక చుక్క కూడా ఉండవు. సార్, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు మన ఆంధ్రప్రదేశ్కి, రాష్ట్రానికి, అమరావతికి ఎలా సహాయం ఉంది? ఒకవేళ రేపు పొద్దున ఏదన్నా ప్రభుత్వాలు మారి ఆగిపోతే మన అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి చట్టబద్ధ అయింది కదండి. నిర్మాణ పనులు ఎందుకు ఆగవు? గ్యారంటీ చేస్తారు నిర్మాణ పనులు. ఈ 3 సంవత్సరాల్లో నిర్మాణ పనులు మొత్తం వాళ్ళ గవర్నమెంట్ పనుల వరకు పూర్తి అయిపోతాయండి. ప్రైవేట్ కొద్దిగా ఆగితే ఆగాలి, దానికి ఎవరు కాదను. అవి మాత్రం ఖచ్చితంగా అయిపోతాయి. నరేంద్ర మోడీ గారు కూడా సానుకూలతగా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. అప్పుడు విభజన హామీలు మొత్తం కూడా ఆయన కొన్ని సరి చేస్తున్నాడు, ఇంకా సరి చేస్తాడు ఆయన. అంతవరకు గ్యారెంటీగా ఉంది. ఎందుకంటే వాళ్ళది ఎన్డీఏ గవర్నమెంట్ కదా. దానికి కూడా నేనేమి కాంగ్రెస్ వాదిగా ఏం మాట్లాడతలేదు. అందరికీ మాత్రం చేస్తున్నాడు రాజధానికి. ఆయన ఉన్న సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నాడు. సార్, మీకు ఇచ్చిన ప్లాట్లు, రెగ్నబుల్ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో, ప్లాట్లో వాయిస్ గెలవలకి, పరపతి గెలవలకి ముందు వచ్చినాయి, రోడ్డు పక్క వచ్చినాయి, తూర్పు ఫేస్ పర్మనెంట్ వచ్చినాయి. నాలాంటి అమాయకుడికి కొంచెం ఇబ్బందిగా ఉన్నవాడికి వీధి సోల, చెరువుల పక్కన, కాలువల పక్కన, శ్మశానాల పక్కన వచ్చి అన్నారు. ఏది వాస్తవం? నిజంగా సమాధుల పక్కన, శ్మశానాల పక్కన, చెరువుల పక్కన, కాలువల పక్కన వచ్చినాయా అంటే ఏం చెప్తారు మీరు? ఏది వాస్తవం? ఇది బయటికి వచ్చే ప్రచారం 29 గ్రామాలు, అవును, 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు ఇచ్చారండి. ఎవడో ఒకటి చెబుతాడండి, ఒక్కడికి వచ్చింది అన్న సూలు. ఆ మాటలో వాస్తవం అనేది వాస్తవేనా? అది లాటరీ సోల్ అనేది పక్కన పెట్టండి. ఆ రోజు శ్మశానాలు, చెరువులు, కాలువల పక్కన ఇచ్చే మాట వాస్తవా కాదు? శ్మశానాలంటే ఎక్కడ శ్మశానం కాతి కొద్ది తగిలినాడు వాడేయాలి. మాట్లాడుతుంది ఎక్కడైనా ఒకసారి తగిలింది ఏమన్నా, తగలలేదని నేను అన్నాను. అంతేగాని శ్మశానాల్లో ప్లాట్లు ఏమి ఇవ్వలేదు. శ్మశానాల ప్లాట్లు ఇచ్చి ఒప్పుకుంటారా? ఇలా ఎస్సీ శ్మశానం ఉంది, దాంట్లో చంద్రబాబు నాయుడు ప్లాట్ ఇచ్చి ఒప్పుకుంటారు వాళ్ళు? మరి ఓసి మా శ్మశానమే ఉంది, ప్లాట్లు ఇస్తే నేనే పోయి అడ్డం తిరిగా. మా దాంట్లో ఇవ్వడానికి లేదు, మాది మాకు ఉండాలని. మీరు ఇక్కడ మీకు మంచిది ఇస్తామన్నారు, ఇచ్చినాడు మాట్లాడదామని అన్న. మరి ఆపేశాం. శ్మశానాల్లో ఇవ్వలేదండి. ఎక్కడన్నా ఒకటి తగ్గితే తగిలిద్దాం. లాటరీ సిస్టంగానే తీశారు. నేను 4 ఎకరాలు ఇచ్చాను, నాకు ప్లాట్లు ఇచ్చారు. ఏమండి 5,000 గజం చిల్లర వచ్చింది నాకు. ఎక్కడ ఇప్పుడు పనట్ట చూపు కొంతమందికి ఉంటుంది, తూర్పు కొంతమందికి ఉంటుంది, ఉత్తరం కొంతమంది. ఒకేసారి కాదు, ఒకటి గీయటానికి ఒకే ప్లాటు మొత్తం తూర్పు గీయటానికి, తూర్పు చివర్లు వేస్తారా రోడ్డు? ఏమండి అందరు తూర్పులు ఇయటానికి దాన్ని తగ్గట్టుగానే ఇచ్చారు. దాన్ని వంచన చేయడానికి లేదు. ఆయాల సిఆర్డీ వాళ్ళే
మరి లాటరీ సిస్టమ్ మీద తీశారు. నాకు లాటరీ, ఆ లాటరీ ప్రకారం వచ్చింది. అంతేగాని నిన్ను చూసి ఒక ఫ్లాటు, నన్ను చూసి ఒక ఫ్లాటు, అది ఆర్కే కనుక అన్నట్టుంటుంది, ఏబిఎన్ ఆయన అన్నట్టుంటుంది. వాళ్ళ పిల్లలు కొన్నారంట, అది నేను పోయి చూసిచ్చా. అవి ఏమి లేవండి, ఇవన్నీ పేక్ మాటలు, పేక్ వ్యవహారాలు, పేక్ కథలండి. ఏమి దొరకపోతే వైసీపీ వాడు ఏదో ఒకటి పట్టుకుంటాడండి, అంతే. మురళీమోహన్ గారికి కూడా ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాజధానిలో ఇచ్చారు భూములు అంటారు, అది నిజమేనండి? అది మురళీమోహన్ గారు మరి అక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ గన్నవరం ఇచ్చారు కదా. మురళీమోహన్ గారు అని ఇంకో నిర్మాత ఎవరు ఉన్నాడు, ఆయన వాళ్ళ పొలాలు ఇచ్చారు కదా, అశ్విని దత్ గారు. అశ్విని దత్ గారు. మరి వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు, రాజధానిలో కావాలని కోరుకున్నారు, ఇచ్చారు, అంతే. దాన్ని తప్పే ఉంది? తప్ప వాళ్ళు అడిగారు, ఈయన ఇస్తానన్నాడు, ఆయన భూములు ఇచ్చాడు విమానాశ్రయానికి, ఆ భూముల కింద ప్లాట్లు ఇచ్చారు, రిటర్న్ ప్లాట్లు కొట్టారు, అంతేగాని తప్పే ఉంది దానికి. సాయంత్రం 6 తర్వాత అమరావతి ప్రాంతంలో చీకట పడిన తర్వాత ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా ఉంటుంది, మనిషి కనపడే పరిస్థితి ఉండదు అనేది ఒక ప్రచారం. ఇందులో వాస్తవం మీరేమో డే అండ్ నైట్ వర్కులు జరుగుతున్నాయి, రాత్రి 10 కూడా వర్కులు జరుగుతున్నాయి అని మీరు చెప్తారు. 3 డ్యూటీలు జరుగుతున్నాయి, 3 24 గంటలు కదండి. తెలుసుకోమనండి, మాట్లాడేవాడు తెలుసుకోమనండి. మరి 24 గంటల రోజుకి 3 షిఫ్ట్లుగా తిరుగుతున్నారు. రమ్మనమానండి, నేను చెప్తా ఏ షిఫ్ట్కి ఎవరెవరు ఉండేది. ఇంజనీర్లు కూడా 8 గంటలకు ఒక డ్యూటీ, 8 గంటలకు ఒక డ్యూటీ, 8 గంటలకు ఒక డ్యూటీ. వాళ్ళు భార్యలు తెచ్చుకున్నారు, కుటుంబాలతో వచ్చారు, వాళ్ళు షెడ్లు వేసుకున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళు కాపురాలు చేసుకుంటున్నారు. 8 గంటలకు ఒక డ్యూటీ, 8 గంటలకు ఒక డ్యూటీ. రమ్మనమానం 3 షిఫ్ట్లుగా చేస్తున్నారు. వాడు ఎవరో అనేవాడు ఎవడు రమ్మనమానని నేను చూపిస్తా. ఆ షిఫ్ట్లో ఉండే ఆ ఫ్యామిలీలను, ఆ వర్కర్లని, ఆ పనులు చేసేవాళ్ళని. అంటే 6 దాటితే నిజంగా జనాలు కనపడుతున్నారా? బ్రహ్మాండంగా, అసలు దేవి దీప్మానంగా ఉంది. లేదు నా దగ్గరకు రాకపోతే కనకదుర్గం గట్టెక్కి చూడమనండి, వాస్తవాలు తెలుస్తాయి. కనకదుర్గం గట్టి సగానికి ఎక్కితేనే రాజధాని కలిగి పనవడి తిరిగి చూస్తే అసలు రాజధాని ఏందా, రాజధాని వైభవం ఏందో తెలిసింది. అది సరికి మాటలు చెబుతేట. ఇప్పుడు అమరావతి రైతులకు సంబంధించి ఏదన్నా అసంతృప్తిగా ఉన్నారంటే ఏం చెప్తారు? అసంతృప్తి అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇచ్చిన హామీల్లో ఇంకా అమలు కాలని సమస్యలు ఉన్నాయంటే ఉన్నాయండి, అమలు కాని ఉన్నాయి. అది చెప్పమంటారా? చెప్పండి. అమలు కాని ఉన్నాయి. ఏమున్నాయి? కాలేజీలు ఆ రోజు ఇటు కాలేజీ కానీ, ఎస్ఆర్ఎం కాలేజీ కానీ, ఇంకో కాలేజీ ఏదో ఉంది. ఈ 3 కాలేజీలో ఏం చెప్పారు? మేము లేని పిల్లల్ని దత్తత తీసుకొని మేము చదువులు చెప్పిస్తా ఉన్నారు. దాని గురించి ఇలా మాట్లాడే నాయకుడు లేడు, వాస్తవం ఇది. మరి మాకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి బ్రహ్మాండంగా ఆరోగ్యం అంటున్నారు. నేను కన్ను చూపిస్తానికి మందనం వెళ్తే ఆయనకి ఆ మందనం కంటి ఆసుపత్రి, ఆయన ఏం పేరు, ఆయన పేరు నాకు తెలియదు, నేనైతే చదువుకోలేదండి. నేను 3 రోజులు తిరుగుతుంటే నా కన్ను చూసేవాళ్ళు లేడు. మరి అట్లాంటివి ఉన్నాయి, లేవని నేను చెప్పట్లా. లొట్టుకులు అనేది ఏ గవర్నమెంట్ అయినా ఉంటాయి, చిన్న చిన్న లోపాలని. భగవంతుడే అందరికి మంచోడు కాదు, ఆలోచించుకోండి. ఎవరైనా తప్పు మాట్లాడేవాళ్ళు ఆలోచించుకోండి. భగవంతుడే అందరికి మంచోడు కాదు, కొంతమందికి చెడు ఉంటుంది, కొంతమందికి మంచి ఉంటుంది. 4 నెలలే వర్షాకాలం, 4 నెలలు శీతాకాలం, 4 నెలలు ఎండాకాలం. మరి కాలాలే మాట్లాడితే మనం ఎంత, మన పిస్తాది ఎంత, అది ఆలోచించుకొని మాట్లాడాలి ఎవరైనా మాట్లాడినా కానీ. రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి రాజధానికి నేను